ఇచ్చిన మాట జవదాటరు వాళ్ళు ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. ఇప్పుడు సిగ్గుండాలి అనడానికి సిగ్గుండాలి అన్నోరా అమ్మోరా అంటే మీ అయ్యను ఫామ్ హౌస్ వండటానిక ఓట్లేసింది మీకు ఎందుకు తీసుకోవాలి? ప్రతిపక్ష నేతగా హోదా ఎందుకు తీసుకోవాలి? జీతం ఎందుకు తీసుకోవాలి? ఫామ్ హౌస్ వండడానికి నీకు ఓట్లేసి గెలిపించి ప్రజలు నీకు ప్రతిపక్ష హోదా నీకు ప్రతిపక్ష నాయకుడిగా నీకు గుర్తింపు వచ్చినప్పుడు అరేగా మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో ఆయన ప్రధానమంత్రి నేతృత్వంలో ఈయన మంత్రిగా పనిచేసాడు. పెద్ద మనిషి చనిపోతాడు కనీసం సంతాపదలు మూర్ఖుడి కేసీఆర్, విశ్వాసఘాతకుడు కేసీఆర్ అంటే విశ్వాసఘాతకుడు. నువ్వు ఫామ్ హౌస్ వండడానిక? ప్రజలు కష్టాల్లో ఇబ్బందులు ఉన్నప్పుడు నువ్వు స్పందించకుంటే నువ్వు మాట్లాడకుంటే నువ్వే ప్రతిపక్ష నేతవు, నువ్వు ఏ విధంగా ప్రజాపతి నేతవు? జ్యోతిరావు పూలే వర్ధంతికి రావు, జయంతికి రావు, అంబేద్కర్ గారి జయంతి వర్ధంతికి రావు, ఇక పివినరసింహరావు గారి జయంతి వర్ధంతి ఎప్పుడు వస్తారంటే ఎన్నికలు ఉంటే వస్తాడు లేకుంటాడు. వాళ్ళు ఎందుకు మరి మీ కుటుంబానికి ఇచ్చుకోవాలనుకుంటే ఆ ప్రతిపక్ష హరీష్ రావుకి ఇయ్యరాదు, నీ కుటుంబానికి ఇచ్చుకోవాలనుకుంటే ఇచ్చారాదు. బీసీకి అంటే గంగుల కమలాకర్, శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు, ఒక రెడ్డికి ఉన్నారు, చాలా మంది ఉన్నారు అంటే పేరు చెప్తున్నాడు మీకు. ఓ రెడ్డికి ప్రశాంత్ రెడ్డి ఉన్నాడు, ఇంకోరు ఆయన జగదీశ్వర రెడ్డి గారు అన్ని సంఖ్యలు పెట్టుకొని కింద పెట్టుకొని పంట అయిపోయాయి. ఎవరు రాదుగా పదవులు అన్ని నీకే కావాలి కానీ ఫామ్ హౌస్ అంటాడు. నీ ఫామ్ హౌస్ వండడాక ప్రజలు కష్టాల్లో ఆపదలు ఉన్నప్పుడు బయటికి రాని వ్యక్తి ఇక్కడ గాంధీ మాత్రం ఆయన ఏమన్నా ఎలక్షన్స్ రాగానే ఒకప్పుడు నడిచింది కొన్ని రోజులు ఆశతోని భాషతోని ఆ పిట్టకతో ఒకప్పుడు నడిచింది. ఇంకా గది నడుస్తా అనుకుంటే రాచరిక పాలన అనేది వీలేదన్నా, రాచరిక కుటుంబం అనేది వీలేదన్నా. అంటే మీరు రాగానే మీరు ఎప్పుడు వస్తే ఫామ్ హౌస్ తాగి బయట రాగానే చెవుపగానే ప్రజలు మీకు ఓట్లేయాలి, ఇది ఆ పాలసీ మీది. అటువంటి ఆలోచన ప్రజల లోపల లేదు. కేసీఆర్ ఎప్పుడు వస్తప్పుడు ఓటేయడానికి ప్రజలు సిద్ధంగా లేరు. నీ రాచరిక కుటుంబ పాలన ఇక రాదు, అది మర్చిపోండి. సవాల్కు సిద్ధమా? కాంగ్రెస్ పార్టీ గ్రామాల వారిగా ఈ సంవత్సరం నుంచి మాత్రం మర్చిపోతాం. ఈ సంవత్సరంలో గ్రామాల వారిగా ఏ పథకానికి ఏ గ్రామానికి ఎన్నెన్ని నిధులు ఇచ్చిందో శ్వేతపత్రం విడుదల చేయమని చెప్పండి. మేము ఏ గ్రామానికి ఏ పథకానికి ఏ అభివృద్ధి కార్యక్రమానికి ఎన్ని నిధులు ఇచ్చిందో ఇవ్వడానికి మేము సిద్ధం. ఇదే ఎన్నికల ఎజెండాగా సిద్ధం అవ్వాలి. రెడీయా? చలో సిద్ధం, మేము సిద్ధం. దానికి ఏ గ్రామానికి ఏ పథకానికి ఎన్ని నిధులు ఇచ్చిందో స్పష్టం చేయడానికి మేము సిద్ధం. ఇదే విషయం మీద ఎన్నికలకు సిద్ధమా కాంగ్రెస్ పార్టీ? మేము సిద్ధం. తెలంగాణ మాట్లాడారు, రాజస్థాన్ ఇస్తున్నాము, ఇస్తలేము. 6,000కు 6,000 కలిపేస్తున్నాం మేము. 6,000కు 6,000 కలిపేస్తున్నాం మేము. తెలంగాణ ఏర్పడి మనకి మహారాష్ట్ర ఆడ పబ్లిక్ వాళ్ళు చూసుకుంటారు. ఈడ ఫస్ట్ 7 రాదు, ఓట్లు 6 గ్యారెంటీతో ఓట్లు వేసుకుంటారు. అది చేస్తారు వాళ్ళు, అక్కడ వాళ్ళు చేసుకుని ప్రజలు తిరగబడతారు, అలా చేస్తారు. ప్రజలు పరిశీలిస్తారు కదా, అక్కడ ప్రజలు పరిశీలిస్తారు కదా. ఎక్కడ రైతు కిసాన్ సంబంధించి ప్రతి నెల ప్రతి 6 నెలల కోసం పక్కన టాంచనంగా ఇస్తున్నాం మేము. ఇదేనా ప్రతిసారి ఏంటంటే ఈ తెలంగాణ మొత్తం సర్వనాశనం అయితే దీంతోనే. మనం మాట్లాడే తెలంగాణ గురించి మీరు ఎక్కడో పెడతారు, అది పెడతారు, దానికి సంబంధం ఏదైనా మనం మాట్లాడే తెలంగాణ గురించి. ఎన్నికలు జరిగిన తెలంగాణలో జరిగిన ఎన్నికలు, తెలంగాణ ప్రజలు ఓట్లు వేసారు, ఇలా హామీలు చూసి ఓట్లు వేసారు. అక్కడ హామీలు కూడా ప్రజలకు గుణపాఠం చెప్తారు. ఏ రాష్ట్రమైనా ఏ పార్టీ అయినా కూడా అక్కడ హామీలు నేర్చుకుంటే గుణపాఠం చెప్తారు. ఇక్కడ అదే జరుగుతుంది. మేము కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ. ఈ రాష్ట్రంలో పార్టీ అధికారం లేదు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నది. అది జాతీయ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కిసాన్ సమ్మాన్ నిధి ఇస్తున్నామా ఇస్తలేమా? దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి ఆవాస్ ఇల్లు ఇస్తున్నామా ఇస్తలేమా? దేశవ్యాప్తంగా రైల్వే నిధులు ఇస్తలేమా? గరీబ్ కళ్యాణ్ అన్యాయ దేశవ్యాప్తంగా 70-80 కోట్ల మందికి బియ్యం ఇస్తున్నామా ఇస్తలేమా? ఇక్కడ అధికారం లేకుండా ఇస్తున్నాం. మేము అధికారం లేకుండా ఇస్తున్నాం. ఇక్కడ ఇప్పుడు ఫామ్ హౌస్ వంట అని చెప్పింది ఆయనే. నువ్వు చెప్పలేని చెప్పలే అన్న. ఫామ్ హౌస్ వంటాడు మళ్ళీ అని చెప్పింది ఆయనే. ఈయన దేశ రాజకీయాలు చేస్తారు. ఇంకా ఏం ఫామ్ హౌస్ వంట అని చెప్పింది ఆయనే కదా. ఏం చక్రం భూచక్రం చక్రం గట్ల గిట్టేసిండు. యూపీ యూపీలోనే పోయినప్పుడు పెద్ద ఫోటోలు పడుతున్నాయి. ఇది కేసీఆర్ అందరు లిస్టులో చూస్తున్నారు అన్నట్టు ఫోటోను. ఏంటంటే ఫోటో విచిత్రంగా కనబడుతుంది అనుకుంటారట అందరు. నేను చూసి ఏంటంటే కేసీఆర్ ప్రచారానికి వస్తానట యూపీకి. నేనప్పుడు కేసీఆర్ ఇగత్తరవచ్చు రాలే, ఎవడు వీళ్ళు రాలే. మహారాష్ట్రలో కొడుతాను పీకుతున్నాడు. ఏం పీకిడు మహారాష్ట్రలో? కర్ణాటకలో కొడుతున్నాడు. ఏం చేసి కర్ణాటకలో ఏం చేసిండు? దేశం మొత్తం చక్రం తింటా బీజేపీ సంగతి చూస్తున్నాడు. ఆయన సంగతి ప్రజలు చూసారు. ఆయన సంగతి ఆయన చూసడానికి లేదు, ఇవ్వలేడు. చక్రశీట్లో పడ్డాడు. కేసీఆర్ అవుట్డేట్ కేసు అన్నది. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ అవుట్డేట్ కేసు మర్చిపోయి దాని గురించి ఎవరు ఆలోచిస్తలేరు. కేసీఆర్ ప్రజలు మర్చిపోయారు. చెప్తున్నా మళ్ళీ పాతకాలం అనుకుంటాను, పాతకాలం మారిపోయింది. అది అంతే. స్పేర్ పెట్టుకుంటారు. క్రికెట్ మ్యాచ్లో 12th ఎక్స్ట్రా ప్లేయర్ పెట్టుకున్నాడు. కేసీఆర్ ఎక్స్ట్రా ప్లేయర్ ఇప్పుడు. ఓకే, ధన్యవాదాలు.